అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ పైసల ప్రపంచంలో మనిషి ప్రాణానికి విలువ అంటూ లేదు. డబ్బు ఉంటేనే ఏ బంధమైనా ఉంటుంది. డబ్బు కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడతారు. చివరికి కన్నవాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు అని కూడా చూడకుండా ఈ డబ్బు మహమ్మారి పొట్టన పెట్టేసుకుంటోంది. నల్లగొండ జిల్లాలో డబ్బు విషయంలో తలెత్తిన వివాదంలో కొడుకే తండ్రిని కిరాతకంగా చంపిన ఘటన కలకలం రేపింది. ₹1,00,000 కోసం గొడవ, గొడ్డలితో నరికేసిన కసాయి. డబ్బుకు లోకం దాసోహమైంది. పచ్చ నోటుపైనే అందరి బతుకుబండి నడుస్తుంది. చేతి నిండా పైసలుంటేనే ఊరి నిండా చుట్టాలుంటారు అన్నారు పెద్దలు. పైసలు లేకపోతే కన్న కొడుకు కూడా కాల యముడులా మారుతాడు. నల్లగొండ జిల్లాలో ₹1,00,000 కోసం తండ్రిని అతి కిరాతకంగా చంపేశాడు ఆ కసాయి కొడుకు. చెండూరు మండలం చొల్లేడు గ్రామానికి చెందిన కట్కూరి రామచంద్రంకు 4 కొడుకులు, కూతురు ఉన్నారు. అతని భార్య ధనమ్మ 12 ఏళ్ల క్రితం మృతి చెందింది. రామచంద్రం తన ఎకరం భూమిని సాగు చేసుకుంటూ శుభకార్యాల్లో వంట పనికి వెళ్తూ ఉంటాడు. పెద్ద కొడుకు నరసింహకు 2 భార్యలు. కుటుంబ కలహాలతో 2016లో రెండో భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో తండ్రి కొడుకులపై కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో ఖర్చు అయిన ₹1,00,000 తండ్రి బయట నుంచి అప్పుగా తెచ్చి నరసింహకు ఇచ్చాడు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. తీసుకున్న డబ్బుని ఇవ్వాలని అప్పులోళ్లు తండ్రిని వేధించారు. ఇదే విషయం పెద్ద కొడుకు నరసింహకు చెప్పాడు. అప్పుగా ఇప్పించిన డబ్బులను తిరిగి చెల్లించాలని కోరాడు. కానీ నరసింహ డబ్బులు తిరిగి ఇవ్వలేదు. దీనిపై తండ్రి కొడుకుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నెల 11న రాత్రి కూడా డబ్బుల విషయంపై నరసింహను నిలదీశాడు అతని తండ్రి. అప్పటికే మద్యం మత్తులో ఉన్న నరసింహ కోపంతో గొడ్డలితో రామచంద్రంపై దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే కిరాతకంగా నరికి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి నరసింహను అదుపులోకి తీసుకున్నారు. అప్పు కారణంగానే తండ్రిని కొడుకు హత్య చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. అర్ధరాత్రి జరిగిన ఈ హత్యతో గ్రామం మొత్తం ఒక్కసారిగా ఉలికిపడింది. క్యాష్ ఉంటేనే మనిషికి లైఫ్ అనేలా లోకం మారింది. డబ్బు కోసం జరుగుతున్న దారుణాలు అన్నీ ఎన్ని కావు. కన్నవాళ్లైనా, కడుపున పుట్టిన వాళ్లైనా డబ్బు తర్వాతే అంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.